शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం రేపు గీతా జయంతి అనగా డిసెంబర్ 1, 2025 సంవత్సరం రేపు సోమవారం గీతా జయంతి సందర్భంగా మనం ఆ గీతా జయంతి గురించి వివరంగా తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటున్నాము. హిందువులకు ప్రత్యేకమైన పవిత్ర గ్రంథం శ్రీమద్ భగవద్గీత. గీతా మహాత్మ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసారమల నాశనం. ప్రతిదినము చేసే స్నానము వలన దేహము పైని మురికిని శుభ్రపరుచుకోవచ్చును. కానీ పవిత్రమైన భగవద్గీత అనడి గంగాజలమున స్నానం చేసిన వాడు సంసార మాలిన్యము నుండి సంపూర్ణముగా ముక్తి నొందుచున్నాడు అని గీతా మహత్యం తెలిపినది. గీతా సుగీతా కర్తవ్య కిం అన్య శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిసృతాః. భగవద్గీత అనునది శ్రీకృష్ణ భగవానుని ముఖ కమలము నుండి వెలువడినది కావున మానవులు ఈ ఒక్కదానిని పఠించి శ్రవణ మనన స్మరణముల ద్వారా సాధన చేసినా చాలును. ఈ యుగమందు మానవులు లౌకిక ప్రయోజనార్థులై ఉండుట వలన వేద వాంగ్మయమును పఠింపలేరు. వారికి గీత గ్రంథ పారాయణమే ముక్తి నొసగును. భారతామృత సర్వస్వం విష్ణు వక్తాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. గంగాజలమును సేవించిన వాడే పునర్జన్మ నుంచి ముక్తిని పొందుచుండా భారతమునందు ప్రవచింపబడిన గీతామృతమును గురించి చెప్పనేలా. గంగానది విష్ణుపాదముల నుండి, భగవద్గీత విష్ణు భగవానుని నోటి నుండి వెలువడినవి. అందువలన రెండు ప్రతి మానవునకు పవిత్రములే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషత్తుల పారమైన గోవు భగవద్గీత కాగా గోపాలుడైన భగవానుడు ఆ క్షీరమును పితుకువాడు అనగా ఆ సారమును మనకు అందించువాడు. ఆ భగవద్గీతా సారమును పొందు అర్జునుడు గోవత్సము అనగా దూడ కాగా పండితులు భక్తులు పరమ భాగవతులు ఆ భగవద్గీతా క్షీరమును పానము చేయువారుగా నున్నారు. ఇటువంటి అద్భుతమైన మహత్యం కలది శ్రీమద్ భగవద్గీత. ఈ గీతా జయంతి నాడు శ్రీకృష్ణ భగవానుని స్మరించి గీతా పఠనం చేద్దాం. గీతా జయంతి గురించి రమణ మహర్షి ఎలా చెప్పారో తెలుసుకుందాం. భగవాన్ ఉవాచ. రణసీమలో గీతను బోధించిన పరమాత్మ చివరకు కచ్చిదే తచ్చుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిత జ్ఞాన సమ్మోహ ప్రణస్తస్తే ధనుంజయ. చెప్పినదంతా జాగ్రత్తగా విన్నావా? అజ్ఞానం వల్ల ఏర్పడ్డ భ్రమ తొలగిందా అని అర్జునుడిని అడిగాడు. ఫలానా పని చెయ్యమని గాని వద్దని గాని చెప్పలేదు కృష్ణ పరమాత్మ. ఏది మంచో ఏది చెడో విడమర్చి చెప్పాడు అంతే. చెప్పాల్సినదంతా చెప్పాను, ఇక నీ ఇష్టం అన్నాడు. ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగితే మనిషి మహనీయుడవుతాడు. జ్ఞానం సాధనతోనే సాకారమవుతుంది. భగవానుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకొని ఆదేశాలుగా భావించి పాటిస్తే
జీవితం ధన్యమవుతుంది. దానికోసం మరో ముహూర్తం ఎందుకు? ఈరోజే మొదలు పెడితే సరి. ఆదిశంకరాచార్యులు తన భజగోవిందంలో గేయం గీతా నామ సహస్రం, భగవద్గీత కించిదతీత, గంగా జలలవ కనికాపీత. గీతా శ్లోకం ఒక్కటి పారాయణ చేసినా గంగా జలాన్ని తాగినంత పుణ్యం వస్తుందంటూ కొనియాడారు. ఏ తథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం, కర్మ సన్యాసయోగం నుండి చెప్పబడినది. ఎవరు ఏ దృష్టికోణంతో చూస్తారో వారికి అలాగే కనిపిస్తానంటాడు పరమాత్మ. జరుగుతున్న సంఘటనలపై నీ దృష్టికోణం మార్చుకోమంటుంది భగవద్గీత. జరిగిన సంఘటన నేరుగా ఏ ఫలితాన్ని ఇవ్వదు. నీ మనసు చేసే మాయాజాలమే ఆనందం, విచారాలు. అందుకే జరిగిన దాన్ని ఓ పాఠంగా భావించు, మంచి మాత్రమే స్వీకరించు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే, గతాసు నగతాం శోచ నాను శోచంతి పండితాః. సాంఖ్యయోగం. అనవసరమైన ఆలోచనలు మన బుద్ధిలో వేగాన్ని మందగింపజేస్తాయి, సరైన ఆలోచనని అడ్డుకుంటాయి. గతాన్ని తలుచుకుంటూ బాధపడటం మానేసి భవిష్యత్తులో సాధించాల్సిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకో. ధూమేనావ్రియతో వహ్ని ర్యధాదర్స్మోమలేన చ. కర్మయోగం. అద్దం మురికి పడితే తన ప్రకాశాన్ని కోల్పోతుంది. మన మనసు కూడా అలాంటిదే. ఆకర్షణలనే మాయపొరలు మనసును కమ్మితే ఇక చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేస్తాం. ఏది మంచో ఏది చెడో విచక్షణతో ఆలోచించాలి. లేదంటే కోల్పోయేది బుద్ధి మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. భక్తి యోగం. సమస్త ప్రాణులపై ద్వేషం లేకుండా ప్రవర్తించాలని గీత బోధిస్తుంది. సమాజం నుంచి తాను ఏం కావాలని కోరుకుంటాడో సమాజానికి తాను కూడా దాన్ని అందించాలి. ప్రకృతి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఓర్పు, దయ, శాంతి, సహనం, క్షమతోనే అద్భుతమైన జీవితం సాధ్యమవుతుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. సిద్ధాత్రయ విభాగయోగము. ఇతరులకు బాధ కలిగించకుండా వారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేలా మాత్రమే మాట్లాడాలి. ఇది కూడా తపస్సే అవుతుంది. ఎప్పుడైతే పరుషమైన పదం మన నోటి నుంచి రాదో అప్పుడు మనల్ని ద్వేషించే వారెవ్వరూ ఉండరు. అంతిమంగా మనకు ఏ విధమైన అశాంతి కలుగదు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞ విభాగ యోగము. దేహాన్నే క్షేత్రం అంటారు. దీన్ని తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఎన్నో నియమాలు పాటిస్తూ జీవితకాలమంతా తపస్సు చేసి ఏ భగవంతుడిని దర్శించటానికైతే మనస్సు తహతహలాడిపోతుందో ఆ దేవుడు మనలోనే ఉంటాడు. మనలో ఉన్న దైవత్వాన్ని అంగీకరించి సాటి ప్రాణుల్లో ఉన్నది కూడా ఆ పరతత్వమేనని గుర్తించగలగాలి. దాన్ని మోక్ష సాధన అంటారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. కర్మ సన్యాసయోగం. అభ్యాసం జీవితకాల ప్రక్రియ. నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలనుకున్న వ్యక్తి గురువు దగ్గరకు వినయంతో వెళ్ళాలి. శరీరం, మనస్సు, బుద్ధి మూడింటిలోనూ విధేయతను ప్రకటించాలి. గురువును శరణాగతి పొంది జ్ఞానాన్ని అర్జించాలి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ట పరంతప. సాంఖ్యయోగం. మనిషి విజయానికి మనసే మూల కారణం. ధైర్యం లేని మనసు ఏ ప్రయత్నాన్ని చెయ్యలేదు, ఏ విజయాన్ని సాధించలేదు, అన్యాయాన్ని ఎదుర్కోలేదు. అందుకే పరమాత్మ బోధించినట్లు మన దౌర్బల్యాన్ని,
విడిచిపెట్టాలి. సాహసాన్ని శ్వాసగా చేసుకోవాలి. వరాహ పురాణంలో గీతామాహత్యం విస్తృతంగా వర్ణించారు. దీంతో పాటు గీతకు ప్రత్యేకంగా 18 పేర్లను ఈ పురాణం సూచిస్తుంది. అవి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భయనాశిని, వేదత్రయి, పర, అనంత, తత్వార్థ, జ్ఞానమంజరి అనే పేర్లతో గీతను కూడా పిలుచుకుంటాము. ఓం తచ్చ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః.